వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ పొటాటో రైస్ అండి. ఈజీగా అయిపోద్దండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా లంచ్ బాక్స్లో ట్రై చేయండి. రెసిపీ తయారీ విధానం ఏంటో చూసేయండి. మరి పొటాటో రైస్ కోసం 2 మీడియం బంగాళదుంపలను తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత బంగాళదుంపలను వేయించుకోవాలి. పొటాటో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 5 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకుని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, అంటే వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.